ఉదయకాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా గొప్ప యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఆదరించారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత వ్యతిరేకమైన కార్యములు చేసినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు. దేవా, మమ్మను శిక్షించలేదు కని మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మిమ్మను పూజించడానికి, మీకు ప్రార్థించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మిమ్మను కీర్తించడానికి, కొనియాడి శ్లాఘించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, భక్తులైన వారు, జ్ఞానం కలిగిన వారు, శ్రేష్ఠులైన వారు కొనిపోబడ్డారు, గతించిపోయారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, భక్తులం కాదు, శ్రేష్ఠులం కాదు ప్రవ్వా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు చెయ్యగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంతము వరకు మమ్మను ప్రేమించే ప్రేమామయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి మరచిన మీరు మరువని దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి విడిచిన మీరు విడువని దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిందల నుండి నన్ను పైకెత్తిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రువుల నుండి మమ్మను కాపాడిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనుదినము మా భారము భరించుచున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడువదని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము స్తుతి నందదగిన నామం గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పూజింపబడు నామం కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఘనపరచబడు నామం కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పొగడబడు నామం కలిగిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహువేదనల నుండి మమ్మను కాపాడిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ జాలి, దయా, కనికరములు ఎంతో గొప్పవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృప నిత్యముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మును అనాథలనుగా విడువనని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వల్లే నా యందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను నిత్యము కాచి కాపాడే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపా సత్యములతో నిండియున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యముండు దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాటిలేని దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుగ యుగములు నిలిచియుండు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి గర్భమందే నన్ను ఎరిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
జగత్తు పునాది వేయక మునుపే నన్ను ప్రేమించిన ప్రేమామయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప ఐశ్వర్యవంతుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను ఆస్తికర్తలుగా మార్చే శక్తిగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను పోషించుచున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము మీ కనుపాప వలె కాచి కాపాడుతున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకం నుండి, లోకుల మాటల నుండి మమ్మను రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టికర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమును బాగుగా చేసే తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త బాధల నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రుని శోధల నుండి తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెడు స్నేహాల నుండి వేరుపరిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీరు రాకుండా నా కన్నులను తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జారి పడకుండా నా పాదములను తప్పించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విరోధుల చేతుల నుండి మమ్మను విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహువ్యాధుల నుండి మమ్మను రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను గూర్చి మీ దూతలకు ఆజ్ఞాపించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యొక్క విచారములను కొట్టివేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కష్టం నుండి, నష్టం నుండి మమ్మను తప్పించారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దుఃఖమును మా నుండి తొలగించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను సజీవులనుగా నిలబెట్టిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమును చూచే కృపనిచ్చారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప కార్యములు చెయ్యు శక్తిమంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే మమ్మను పోషించు వాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు గొప్ప ఆనందమును ఇచ్చి వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా హృదయానికి నెమ్మదినిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ గొప్ప ఆదరణ మాకు అనుగ్రహిస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రతి కలవరాలను దూరపరిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోయిన మమ్ములను పైకి లేవనెత్తిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కంఠంలో ఊపిరించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయాల నుండి దూరపరిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఘనమైన క్రియలు జరిగించే ఘనమైన రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అందించిన గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, వారి వ్యాధి బాధలలో, భయాలలో మిమ్మల్నే స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరపెట్టినారు తండ్రి. కాబట్టి ప్రతి పరిస్థితి నుంచి మీరు వారిని విడిపించినారు దేవా. గొప్ప చేసినారు తండ్రి. అత్యధికంగా ఆశీర్వదించారు, అభివృద్ధి పరిచారు, హెచ్చించినారు దేవా. ఆనాడు నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి దూరపరచమని, రక్షించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా స్థితిని మీరు మార్చండి దేవా. మమ్మను కూడా ఆశీర్వదించండి, అత్యధికంగా బలపరచండి దేవా. హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానములను బట్టి, చక్కని సమయమును బట్టి, చక్కని దినాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని దయచేయండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా చెడు స్నేహాల నుంచి రక్షించండి దేవా. మోసగాళ్ళ నుంచి బిడ్డల్ని విడిపించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా చూపుల ద్వారా, మా తలంపులు, మా క్రియలు, మా మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి అవిధేయతగా, దుఃఖకరంగా మేము జీవించకుండా
మీరే మాకు సహాయం చేయండి. మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో తప్పిపోకుండా మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండుటకు మీరే మా ఎడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు సంతానం లేక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వివాహాలు జరిగి చాలా కాలం అయినప్పటికీ సంతానం లేక పిల్లలు పుట్టక బాధపడుచున్న భార్య భర్తల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారమైన సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారుడు కావాలని, కుమార్తెలు కలగాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల మీరే ఘనమైన కార్యాన్ని, గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్లో ఉండే భయాలను దూరపరచండి దేవా. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు సఫలపరచండి దేవా. ఎంతో కాలం నుండి బిడ్డలు ఉద్యోగాలు ప్రయత్నిస్తుండగా ఏ ఒక్క జాబు దొరకక బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే ఈ దినమున కృప చూపించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యేలాగున, పాస్ అయ్యేలాగున, మంచి మార్కులు సాధించి చక్కని ర్యాంకు పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు ఆశించిన రీతిగా వారు కోరుకుంటున్న కాలేజీలో సీటు దొరికేలాగున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున బిడ్డలు రకరకాల కోచింగుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత నింపండి, తోడుగా ఉండి సహాయం చేయండి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ప్రతి ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారందరినీ ఈ దినమును మీరు దృష్టించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, లేవలేని స్థితిలో ఎంతో కాలంగా పడకలపై ఉంటూ సహాయం పొందుకోలేక, ఆదరించే దిక్కు లేక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి వారికి మీరే గొప్ప విడుదల కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా ఈ దినమున మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క వివాహం ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా. అక్కర కొరతలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. ఈనాడు దేవా, రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల పాలవుతున్నారు దేవా. అట్టి అప్పుల భారాల నుండి ప్రతి ఒక్కరికి మీరే గొప్ప విడుదలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తీసివేయండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తలకు మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని కూడా మీరు దూరపరచండి దేవా. వారి మధ్య మూడో
వ్యక్తి ప్రవేశించకుండా మీరే సహాయం చేయండి దేవా. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను ఈ దినమున మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో నాయనా, విడాకులు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విడిపోకుండా, విడాకులు తీసుకోకుండా కలిసుండి మీ నామానికి మహిమ తెచ్చేవారిగా మీరు సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి తండ్రికి చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాట ప్రకారం దేవా, చిన్ననాటి నుంచే మీ యొక్క బోధలో, మీ భయంలో పెంచేలాగున మీరే మాకు సహాయం చెయ్యండి. ఈనాడు ప్రవ్వా, మా బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా, మీ పరిచర్య చేసే బిడ్డలుగా, మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దుష్టుల నుంచి రక్షించండి దేవా. అపవాది నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. కుటుంబంలో ఉండే ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు దీవించండి, అభివృద్ధి పరచండి. ఈ దినమున ఎందరైతే రకరకాల పరిచర్యల నిమిత్తం వేరు వేరు ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. మీరే వారిని ఆత్మానుసారంగా నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, సేవకుల బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో తోడయ్యుండండి, ఎదుగుదల్లో సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, వైరస్లతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గ్రుడ్డివారిగా ఉంటున్నారు, కృంటివారిగా ఉంటున్నారు, మాట్లాడలేని వారిగా, చూడలేని వారిగా ఉంటున్నారు దేవా. మనుషులను గుర్తుపట్టలేక ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే అంగవైకల్యాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు బిడ్డల్ని చూస్తూ తల్లిదండ్రులు ఎంతో బాధకు గురవుతున్నారు దేవా. అట్టి వారి బాధను కూడా మీరే దూరపరచమని, బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని దీవించండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేయడానికి మీరే శ్రేష్టమైన పనులను అనుగ్రహించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి స్థితిని అంతటినీ మీరు మార్చండి దేవా. అయ్యా, ఈ దినమున ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పనివారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. పనివారు నమ్మకంగా వచ్చి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ చక్కగా కట్టుటకు మీరు సహాయం చేయండి. ప్రతి అక్కర కొరత మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మెటీరియల్స్ అన్నిటినీ కూడా మీరు సమకూర్చండి దేవా. ఈనాడు దేవా, గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న వారి విషయంలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగన కృప చూపించండి. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగం మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వాహనాలు కలిగి ఉండాలని, వస్తువులు కలిగి ఉండాలని, ప్రాపర్టీస్ కలిగి ఉండాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి. మీరే వారికి సహాయం చేయండి. అయ్యా, ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా అధికారులకు లోబడి చక్కగా నమ్మకంగా పనిచేసేలాగున మీరు సహాయం చేయండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
బిడ్డలు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున, కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున మీరే కృప చూపించండి దేవా. ఈనాడు దేవా, అధికారుల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోద్యోగుల వ్యతిరేకతలకు లోనవుతున్న వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా. శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు మీరు తండ్రి, సహాయం చేయండి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, శాలరీస్ ఇవ్వని అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా యజమానుల నుండి సరైన జీతాలు పొందుకోలేక బాధపడుచున్నారు. అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యజమాన్యానికి మంచి మనసును దయచేయండి ప్రవ్వా. అలాగే దేవా, ఈనాడు ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలతోటి, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరి పక్షాన మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా. యవ్వనస్తులు మీ కాడిని మోసి మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. మిమ్మల్ని వెంబడించే వారిగా సిద్ధపరచండి. వారి తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా, వారి తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా మీరే తయారు చేయండి దేవా. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని దీవించండి. మంచి జ్ఞానం చేత నింపండి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీరే అత్యున్నతమైన స్థలంలో వారిని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, చెడ్డ తలంపులతోటి, చెడు అలవాట్లతోటి, చెడు తిరుగుళ్లతోటి, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షించండి దేవా. ప్రతి బిడ్డకు పాప క్షమాపణ, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారి చుట్టూ దూతలుంచండి దేవా. బిడ్డల్ని బలపరచండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. రాకపోకలు క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో, ఏ విత్తనాలు వేస్తున్నారో దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి. పంట చక్కగా పండుటకు సహాయం చేయండి. నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు మీరు బిడ్డల్ని సిద్ధపరచమని, వారి కోరికను మీరు తీర్చమని, ప్రతి అక్కర కొరతను సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈనాడు దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, దుష్టు నుంచి, అపవాది నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, తండ్రిని, తల్లిని, ఈ విధంగా రకరకాల విధాలుగా బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచుండగా అట్టి బిడ్డల్ని ఆదరించండి దేవా. ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు అందరూ ఉన్న అనాథలుగా మారి బ్రతుకుతున్నారు దేవా. ఒంటరిగా జీవిస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ రెక్కల చాటున వారిని భద్రపరచండి దేవా. ప్రతి అక్కర కొరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును నేను అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తారన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప శాంతి, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత, అనురాగం దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు మా దేశాన్ని మీరు రక్షించండి దేవా. నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. మా దేశంలో ప్రతి రాష్ట్రం కొరకు, జిల్లాల కొరకు, ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు మొరపెడుతున్నాము దేవా. దయచేసి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. బిడ్డల్ని రక్షించండి తండ్రి. ఈనాడు దేవా, కుటుంబాలలో రక్షణ లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తకు రక్షణ లేదని, భార్యకు రక్షణ లేదని,
కుమారుడు కుమార్తెలు రక్షించబడలేదని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు దేవా, ఎందరైతే బిడ్డలు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారో, కొత్తగా ఉద్యోగానికి వెళ్ళాలని కోరుకుంటున్నారో, అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు అత్యున్నతంగా ఎదుగుటకు మీరు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున హాస్పిటల్కి రకరకాల చెకప్పుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మీకు మొరపెడుతున్నాము దేవా. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డల్ని మీరు ధైర్యపరచండి, మరణ భయాల నుండి కాపాడమని, శత్రువుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల పనులంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. అట్టి వారి బంధకాలను మీరు తెంపండి దేవా. బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఇతర దేశాలలో చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరే దీవించండి. ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. వీసా కోసం ప్రయత్నిస్తుండగా మీ సొంత సమయంలో వీసా పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో, తినడానికి 3 పూటల ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆహారం ఇవ్వండి దేవా. బిడ్డల్ని తృప్తిపరచండి దేవా. వారి కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఆత్మీయ ఆకలి మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు మాకంటూ ఏమీ లేవు ప్రవ్వా. సమస్తము మీరు మాకిచ్చినవే తండ్రి. ఈ ప్రాణము, ఈ ఆయుష్, ఈ జీవితం, మా కుటుంబం, మా పిల్లలు, మా ఆరోగ్యం సమస్తము మీరే మాకిచ్చారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ సమయాన వీటన్నిటిని మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. మీరే మేము కలిగి ఉన్న వాటన్నిటి చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు బిడ్డలు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, ప్రతి భయాలన్నిటినీ మీరే బిడ్డల నుండి దూరపరచండి దేవా. వారికి ఉన్న వేదన, చింతలు, బాధలు, శోధనలు యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము ఏ స్థితిలోనైనా, ఏ విషయంలోనైనా విశ్వాసాన్ని కోల్పోకుండా, అపనమ్మకస్తులం అవ్వకుండా, అవిధేయులంగా ప్రవర్తించకుండా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి దేవా. మాలో మీపై నమ్మకాన్ని పుట్టించండి దేవా. మా దేవుడు మాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణను కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము ప్రార్థనలో గడుపుతూ మీ యందు నిరీక్షణ కలిగి జీవించే ధన్యతను మాకు అనుగ్రహించండి. మా వ్యాధి బాధలలో, మా కష్ట నష్టాలలో, సుఖ దుఃఖాలలో మేము కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా, మనుషుల సహాయాన్ని ఆశించకుండా, పట్టుదల కలిగి విసుగక, విడువక నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. విశ్వాసం చేత అపవాదిని, శత్రువును జయించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చేతికి వారిని అప్పగిస్తున్నాము దేవా. మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము మీకు ఉపయోగకరమైన పాత్రలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఆశతో, విశ్వాసంతో, నమ్మకంతో మీకు మొరపెడుతుండగా మా మొరలను మీరు ఆలకించండి దేవా. మా ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్కి మీరే గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన
దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.